హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇల్లాలిగా తల్లిగా నేను ఇంట్లో ఏమేమి పనులు చేస్తాను అనేది చూపిస్తానండి మీకు. పొద్దున్న 9 కానించి మధ్యాహ్నం 12 వరకు ఏమేమి చేస్తానో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్గా అయితే బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వంటకి ఇప్పుడు బొబ్బర్లు అయితే తెప్పించుకున్నానండి. నాకు బొబ్బర్లు ఫ్రై అంటే చాలా ఇష్టం. హెల్త్‌కి కూడా మంచిది కదా! బయట నుంచి తెచ్చుకున్న ఏ కూరగాయలైనా సరే బాగా కడిగిన తర్వాతే వంట చేసుకోవాలండి. అదే హెల్త్‌కి మంచిది. ఉప్పు నీటిలో కడిగితే ఇంకా మంచిది. ఇంక ఇవైతే ముక్కలుగా కోసేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మా ఆయనగారు అయితే పనికెళ్ళిపోయారు. మార్నింగే నేనైతే లెగిచి వాకిలి తుడిచేసి బట్టలు ఉతికేసుకొని అవి ఆరబెట్టేసి మా ఆయనగారికి టిఫిన్ వేసేసాను. ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఇంకా పాపకి స్నానం చేపించి నేను టిఫిన్ చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. అన్నం అయితే ఉడికిపోతుందండి. ఇప్పుడు బొబ్బర్లు కూడా కొన్ని వాటర్ వేసేసి ఉడికించేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఏమేమి పనులు చేస్తానో ఎక్కువైతే వంటే చూపిస్తాను. ఒకవేళ వంట నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా అన్నం అయితే వంచేసుకున్నాను. బొబ్బర్లు అయితే ఇలా ఉడికాయని ఎలా తెలుసుకోవాలంటే ట్రాన్స్పరెంట్ కలర్‌లో అవుతాయి. ఏమో నాకు తెలిసిన చిట్కాలు అయితే చెప్తున్నాను మీకు. ఇంకా వాటర్ అయితే వంచేసుకొని పోపు సిద్ధం చేసేసుకున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక 6, 7 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అనేది. ఈ ఫ్రైలో వెల్లుల్లి అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటాను. హెల్త్‌కి కూడా చాలా మంచిది వెల్లుల్లి. ఇంక పోపు అయితే వేసేసాను. నాకైతే చాలా భయం అనమాట పోపు ఇప్పటికి కూడా. అంటే నూనె ఒంటి మీద తుల్లుతుందేమోనని. అందుకే పోపు వేసినప్పుడల్లా వెనక్కి జరుగుతూ ఉంటాను. నాలా భయపడే వాళ్ళు ఉంటే కనుక కమెంట్ చేయండి కమెంట్ బాక్స్‌లో. ఇంక ఈ బొబ్బర్లను కూడా అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు, పసుపు వేసి మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా మీతో సరదాగా మాట్లాడుతూ నేను చేసే పనులు షేర్ చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. లాంగ్ వీడియోస్ తీద్దామంటే అస్సలు కుదరట్లేదండి నా బేబీతో. అందుకే కుదిరినప్పుడల్లా తీసి పెడుతున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బయట ఎండ అయితే చాలా ఉందండి. ఇంకా ఈ 2 టవల్స్ ఆరిపోయినాయని తీసేసుకుంటున్నాను. ఈలోపు మన ఫ్రై కూడా ఉడుకుతుందండి. ఇప్పుడు మా బేబీ కోసం మా ఆయన గారు మరమరాలు అయితే తీసుకొచ్చారు బయట నుంచి. అవైతే చింపేసి ఇంకా ఒక బాక్స్లో వేస్తున్నాను. అలాగే ఉంచితే మెత్తబడిపోతాయి కదా! ఒక బాక్స్లో వేసానంటే మా పాప ఆడుకున్నప్పుడల్లా కింద వేస్తే తింటుంది. ఒక బాక్స్లో కానీ కింద కానీ. ఆ బాక్స్లో వేసేసి మూత అయితే పెట్టేశాను. ఈ బాక్స్లో అయితే నిన్న మా అత్తయ్య గారు పాలైతే తీసుకొచ్చారు. ఇంకా అవైతే తోడు పెట్టేశాను అనమాట పెరుగు. అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఈలోపు మన ఫ్రై ఉడుకుతుంది. ఇందులో కారం కూడా వేసేసి మరో 3 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకుంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని మగ్గించుకున్నాను. అంతేనండి, చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫ్రై అయితే రెడీ అనమాట. నా ఫేవరెట్ అనమాట ఇది. రీసెంట్ టైమ్స్లో నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మా పాప కోసం కూడా అన్నం అయితే కలుపుకుంటున్నాను. చారు ఆల్రెడీ పెట్టేశానండి నేను. చారు అయితే చూపించలేదు. ఇంకా చారు వేసి పెడుతున్నాను బేబీకి. కొంచెం తింటుంది, కొంచెం పడేస్తుంది. తెలిసిందే కదా బేబీస్ గురించి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈ చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. అంతేనండి ఈ వీడియో. నేను మార్నింగ్ 9 నుంచి 12 వరకు చేసే పనులు అయితే ఇవే. మన ఛానల్లో అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ గాయ్స్.